Hi everyone, welcome to LTX classes. In our today's video, we are going to discuss divisibility rules, questions based on divisibility rules. In the last class, మనం divisibility rules వరకు డిస్కస్ చేసాం. ఈరోజు ఆ divisibility rules మీద క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. అండ్ గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, దిస్ ఈజ్ అ టీమ్. సో our director sir, Suresh sir, so this is his expertise with 16 years of teaching experience. He is a specialist in English, critical reasoning, banking awareness and current affairs. You guys can see it on the screen. I am KRK Sharma with 17 plus years of teaching experience. I have trained students for CAT and bank POs. So these are the courses offered and these are the prizes. So bank prelims ki, mains ki, bank test plus explanation, Safalya. Safalya is a wonderful program for bank mains, tests and everyday paper explanation. సో ప్రతిరోజు టెస్ట్ జరుగుతుంది, ప్రతిరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇది మెయిన్స్కి ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్లో ఏదో ఒక ఏరియాలో ల్యాక్ అవుతున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. అండ్ దెన్ బ్యాంక్ ఇన్ఫినిటీ, దట్స్ అ లైఫ్ టైమ్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ వీ ఆఫర్ ఇట్ ఫర్ 12,000. దిస్ ఈజ్ అ online classes and offline classes, and these are the classes available in Vizag branch. So guys, this is our first question now. You guys can see the question on the screen. What least value must be given to n so that a number is given here, that's present on the screen, is divisible by 9. ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? వి డిస్కస్ దిస్. ఎలాంటి కండిషన్లో నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే. లెట్ మీ రైట్ ద క్వశ్చన్ అగైన్. 9613 5n2. ఈ నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే n వాల్యూ ఎంత అవ్వాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి అంటే ఈ డిజిట్స్ అని యాడ్ చేద్దాం. 9 + 6 15, 15 + 1 9 + 6 + 1 + 3 + 5 + n + 2. ఇదంతా యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబరు 9తో డివైడ్ అవ్వాలి. యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 9 + 6 15, 15 + 1 16, 16 + 3 19, 19 + 5 24, 24 + 2 26, 26 + n, 26 + n should be divisible by 9. సో 26 + n 9తో డివైడ్ అవ్వాలి అంటే n వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. 26 + 1 27. As it's divisible by 9, my answer will be 1. But guys, this is the actual method to solve the question. Let us discuss another important thing. I want you guys to understand the base logic here. Sum of the digits అన్నీ యాడ్ చేస్తే 9తో డివైడ్ అవ్వాలి అంటే ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కడెక్కడ మనకి 9 మల్టిపుల్స్ కనిపిస్తాయో వాటిని మనం జీరోగా కన్సిడర్ చేయొచ్చు. లెట్ మీ రిపీట్. ఏవైనా 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ యాడ్ చేసినప్పుడు అక్కడ మనకి అది 9తో మల్టిపుల్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది అని తెలిసినప్పుడు వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ 9, we can consider it as 0. 6 + 3 is a multiple of 9, we can consider it as 0. And then 5 + 2 + 1 gives you 8. ఈ మూడే కదా మిగిలి. 5 + 1 + 2 8. సో ఇదే క్వశ్చన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. 8 + n is a multiple of 9. 8 + n 9తో డివైడ్ అవ్వాలి అంటే n వాల్యూ ఎంత అవ్వాలి? 8కి ఎంత కలిపితే 9 మల్టిపుల్ వస్తుంది? 8కి ఎంత కలిపితే 9 మల్టిపుల్ వస్తుంది? 1 కలిపితే. సో your answer will be 1. That's how it works. That brings me to the next question. Look at this question once. Try solving this question. I'll give you 20 seconds and then we shall have a discussion on this. అసలు క్వశ్చన్ ఏంటి? Find the multiple of 11 in the following numbers. ఇచ్చిన నెంబర్స్లో 11 మల్టిపుల్ ఏంటి? ఇచ్చిన నెంబర్స్లో ఏ ఆప్షన్ 11కి మల్టిపుల్?
ఒక నెంబర్ 11తో డివైడ్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే, ఒక నెంబర్ 11 మల్టిపుల్ అవ్వాలి అంటే దాని డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ 1331. ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ ఈక్వల్ అవ్వాలి. 1 + 3 ఎంత? 4. 3 + 1 4 అగైన్. సో ఈ రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఇలా అయినా చెప్పచ్చు. కానప్పుడు లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే 8470. ఆల్టర్నేట్ డిజిట్స్ ఈ రెండు కలిపితే వచ్చింది 15. సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ 4. నవ్ 15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. అలా అనేది 11తో డివైడ్ అవ్వదు అంటావా? 11తో డివైడ్ అవ్వాలి అంటే ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య డిఫరెన్స్ 11 కానీ 11 మల్టిపుల్ కానీ అయితే ఇచ్చిన నెంబర్ మొత్తం 11తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం. క్లియర్? సో 15కి 4కి డిఫరెన్స్, దట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 11. సో ఇది కూడా 11తో డివైడ్ అయ్యింది. కీప్ దీస్ టూ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. కన్సిడర్ దిస్ యాజ్ అ హింట్. ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ నౌ. I expect you guys to come up with the answer. If you get the answer, please put it in the comment section. Now, let us discuss this. This question. So 11తో డివైడ్ అవ్వాలి అంటే లెట్ మీ పిక్ దీస్ ఆప్షన్స్ ఫస్ట్. 1 1 2 1 4 4. మనల్ని ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 11తో డివైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని మనం తీసుకుంటాం. ఒక్కొక్క ఆప్షన్ 11తో డివైడ్ అయిందో లేదో మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. 1 + 2 + 4 ఎంత? 7. 1 + 1 + 4 6. So this is not a multiple of 11. 7 is not equal to 6. So first option is not my answer. Then that brings me to the next option of 4 4 7 3 5 5. Alternate digits. 4 + 7 + 5 16. 4 + 7 12. Sorry 11. 11 + 5 16. 4 + 3 + 5 12. Even second option is not a multiple of 11. Let us look at option 3. 8 6 9 7 5 6. 8 + 9 17. 17 + 5 22. 6 + 7 13. 13 + 6 19. Even this is not a multiple of 11. So that's obvious. It has to be the last one. Let us look at this. 9 + 8 17. 17 + 2 19. 7 + 6 13. 13 + 6 19. So alternate digit sum equal అయ్యింది. So D will be your answer. So this is a multiple of 11. Do understand this question of? ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 18తో డివైడ్ అవ్వాలి. ఏ ఆప్షన్ 18తో డివైడ్ అవుతుంది? సో ప్రతి ఆప్షన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిలో ఏది 18తో డివైడ్ అవుతుంది అనేది క్వశ్చన్ కాబట్టి వీటిలో ఏది 18 మల్టిపుల్ అని అడుగుతున్నాడు కాబట్టి మనం ప్రతి ఆప్షన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్. 9 3 4 0 5 6. I expect you guys to solve the question before I explain the logic and before I explain the answer. Once you get the answer, put it in the comment section. So 9 3 4 0 5 6. ఒక నెంబర్ 18తో డివైడ్ అవ్వాలి అంటే 18ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయాలి. ఆ 2 నెంబర్స్కి కామన్ మల్టిపుల్స్ ఉండకూడదు. 18ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయాలి. ఆ 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. సో 18 కెన్ బి రిటన్ యాజ్ 3 × 6. 3కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. 18 కెన్ బి రిటన్ యాజ్ 2 × 9. సో వీ నీడ్ టు కన్సిడర్ దిస్. సో ఒక నెంబర్ 2తో మల్టిపుల్ అయ్యి 2కి మల్టిపుల్ అయ్యి 9కి కూడా మల్టిపుల్ అయితే ఆ నెంబర్ 18కి మల్టిపుల్ ఆర్ ఆ నెంబర్ 18తో డివైడ్ అవుతుంది. క్లియర్? సో ఒక నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి, 9తో కూడా డివైడ్ అవ్వాలి. వీటిలో ఆప్షన్ ఎలిమినేషన్, వీటిలో ఏది ఆన్సర్ అని అడుగుతున్నాడు కాబట్టి
వీలైనంత త్వరగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ తెలుసుకోవడానికి తక్కువ టైం పడుతుంది. నా ఖచ్చితంగా నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి కదా. ఒక నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి అంటే దట్స్ ఆబ్వియస్, ద నెంబర్ షుడ్ బి అన్ ఈవెన్ నెంబర్. సో మై ఆన్సర్ షుడ్ నాట్ బి ఆప్షన్ డి. నా వీఆర్ లెఫ్ట్ విత్ 3 ఆప్షన్స్ ఏ, బి అండ్ సి. సో ఈ మూడిట్లో మన ఆన్సర్ ఏది? లెట్ మీ పిక్ ద ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 2తో డివైడ్ అవ్వాలి అంటే ఈవెన్ నెంబర్. మనం 2కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేసాం, 9కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాల్సి ఉంది. ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. మన ఇందాకటి డిస్కషన్ ప్రకారం ఇందాక మనం ఏమనుకున్నాం, 9తో డివైడ్ అవ్వాలి అంటే మొత్తం నెంబర్ అంతా యాడ్ చేయడానికి బదులు ఎక్కడెక్కడ 9 మల్టిపుల్స్ కనిపిస్తే దానిని మనం 0గా కన్సిడర్ చేయొచ్చు అనుకున్నాం కదా. క్లియర్? దానిని మనం ఇగ్నోర్ చేయొచ్చు అనుకున్నాం కదా. లెట్ us కన్సిడర్ దాట్ వే. 9 is a multiple of 9. 3 plus 6 is a multiple of 9. 4 plus 5 is a multiple of 9. So first option will be your answer. So ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని ఆన్సర్లు ఉంటాయి? ఒకటే కదా. సో వీ కెన్ ఇగ్నోర్ ద రిమైనింగ్ 2 ఆప్షన్స్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ వే. అది అలాగే సాల్వ్ చేయమని వాడే అడుగుతున్నాడు కాబట్టి మనం అలాగే సాల్వ్ చేస్తాం. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఏ వాల్యూ అవ్వచ్చు, ఏది డివైడ్ అవుతుంది, ఏ నెంబర్ ఉండాలి, ఇవి కదా అడుగుతున్న క్వశ్చన్స్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నౌ. సో యూ ఆర్ గివెన్ అ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 4. ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి. అయితే ఇచ్చిన నెంబర్ మొత్తంలో లాస్ట్ డిజిట్ ప్లేస్లో ఆ డిజిట్ ఏంటో మనకు తెలియదు. ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ వాల్యూ తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ అన్నోన్ నాన్ జీరో డిజిట్ మార్క్డ్ యాజ్ స్టార్, ఆ స్టార్ వాల్యూ ఎంత? ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. ఓకే, ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి చివరి దాకా ఈ నెంబర్ అంతా 4తో డివైడ్ అయిందా లేదా క్యాలిక్యులేట్ చేయడం అవసరమా? మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి, డివిజిబిలిటీ రూల్స్ క్లాస్లో మనం చెప్పుకున్న దాన్ని బట్టి, ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 4. యాక్చువల్గా మనకి ఇవ్వబడిన నెంబర్ ఏంటి? 89701593 స్టార్. ఈ మొత్తం నెంబర్ 4తో డివైడ్ అయిందా లేదా చెక్ చేయడానికి మనం చూడాల్సింది లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 8 అండ్ స్టార్. సో మిగిలిన నెంబర్ మొత్తాన్ని మనం కాన్ఫిడెంట్గా ఇగ్నోర్ చేయొచ్చు. 8 అండ్ స్టార్ ఇది 4తో డివైడ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయగలిగితే చాలు. 8 స్టార్ 4తో డివైడ్ అయిందా లేదా? లెట్స్ అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు 8 స్టార్ 4తో డివైడ్ అవ్వాలి అంటే ఈ స్టార్ ప్లేస్లో ఏమి ఉండాలి? ఖచ్చితంగా ఈవెన్ డిజిటే ఉండాలి, ఆడ్ డిజిట్ ఉండడానికి అవకాశం లేదు. సో నా ఆన్సర్ ఖచ్చితంగా 3 కాదు. ఈజ్ 82 యాజ్ మల్టిపుల్ ఆఫ్ 4? 82 4తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. సో మై ఆన్సర్ ఈజ్ నాట్ ఏ. ఈజ్ 84 ఏ మల్టిపుల్ ఆఫ్ 4? ఎస్. సో ఇట్స్ ఆప్షన్ సి. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Guys, I can say this is a very easy question. Now, let us work on this question now. Let's work on this question. Which of the following numbers is divisible by 36? ఈ నెంబర్స్లో ఏది 36 మల్టిపుల్? అంటే నాకు 36 టేబుల్ రావాలా? ఇప్పుడు మనం 36 టేబుల్ వస్తేనే మనం సాల్వ్ చేయగలుగుతామా? కాదు కదా. 36కి మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఆ ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్గా రాస్తాం, 2 ఫ్యాక్టర్స్కి ప్రొడక్ట్గా రాస్తాం. ఆ 2 ఫ్యాక్టర్స్కి కామన్ మల్టిపుల్ ఉండకపోతే చాలు. 36ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాస్తూ, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాస్తూ ఆ 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ లేనట్టు ఎలా రాయగలుగుతాం? ఆ 2 నెంబర్స్ ఏంటి? 4 into 9. 4 into 9. క్లియర్? 4కి 9కి కామన్ ఫ్యాక్టర్ లేదు, కానీ 36 మనం 4 into 9 అని రాయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వడంతో పాటు 9తో కూడా డివైడ్ అవ్వాలి. సో మనకి 4 డివిజిబిలిటీ రూల్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, 9 డివిజిబిలిటీ రూల్ కూడా తెలిసి ఉండాలి. ఆ 2 తెలిస్తే 36 డివిజిబిలిటీ రూల్ తెలిసినట్టే. సో ఇచ్చిన నెంబర్ 4తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఏది? 4తో డివైడ్ అవుతూ 9తో కూడా డివైడ్ అవుతున్న ఆప్షన్ ఏది? ఇది ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది. సో ఏది ఫస్ట్ చూద్దాం? 4 కానీ 9 కానీ. లెట్స్ లుక్ ఎట్ 4. ఎందుకంటే నేను లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. లాస్ట్ 2 డిజిట్స్ ఒకవేళ 4తో డివైడ్ అవ్వకపోతే ఆ ఆప్షన్ నేను ఇగ్నోర్ చేస్తాను. సో దట్ నాకు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గుతాయి. మనం ఎన్ని ట్రయల్స్ చేయాలి ఆన్సర్ ఏదో తెలుసుకోవడానికి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒకటి నా ఆన్సర్.
ఇప్పుడు నా ఆన్సర్ ఏంటో తెలియాలి అంటే నేను ఎన్ని ట్రయల్స్ వేయాలి? 3 ట్రయల్స్ వేస్తే చాలు. 3 ట్రయల్స్ ఫెయిల్ అయిపోయాయి అనుకోండి, ఆబ్వియస్లీ 4థ్దే కదా ఆన్సర్, మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాల్సిన పని లేదు కదా. క్లియర్? సో నేను 3 ట్రయల్స్ వేయాలి. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గాలి అంటే ఒక్కొక్క ఆప్షన్ మనం తగ్గించుకుంటూ రావాలి, ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి విత్ ఏ వ్యాలిడ్ లాజిక్. సో ఇప్పుడు 4తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సో 4th ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు నేను ఎన్ని ట్రయల్స్ వేస్తే నాకు ఆన్సర్ తెలుస్తుంది? 2 వేస్తే చాలు, మ్యాక్సిమం 2. నవ్ వీటిలో 84తో డివైడ్ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లాస్ట్ 2 డిజిట్స్, అది మాత్రమే మాట్లాడుతున్నాను నేను. 56 4తో డివైడ్ అవుతుంది, 60 కూడా 4తో డివైడ్ అవుతుంది. సో 4తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం వల్ల నేను కాన్ఫిడెంట్గా ఒక ఆప్షన్ని మాత్రమే ఎలిమినేట్ చేయగలిగాను. ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్. ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. ఎక్కడెక్కడ 9 మల్టిపుల్స్ కనిపిస్తే అది మనం ఇగ్నోర్ చేస్తూ వెళ్ళొచ్చు. నవ్ 6 + 6 12, 7 + 12 19, 19 + 8 27. Let me repeat, 7 + 6 13, 13 + 6 19, 19 + 8 27. So 27 is a multiple of 9. సో ఈ నెంబర్ 4తో డివైడ్ అయ్యింది, 9తో కూడా డివైడ్ అయ్యింది. సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నవ్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఈ క్వశ్చన్లో, ఈ ఆప్షన్లో 2 డిజిట్స్కి సమ్ 9 కానీ 9 మల్టిపుల్ కానీ అవ్వట్లేదు, కాబట్టి నేను మొత్తం అంతా యాడ్ చేయాల్సి వచ్చింది. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ 1. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 11తో డివైడ్ అవుతుంది? ఏ ఆప్షన్ 11కి మల్టిపుల్? Let us work on this question now. You are given 4 options. మనం ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగినా అది మనకి టైం తగ్గిస్తుంది, ఆర్ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ అని తెలిసిపోతే దట్స్ ఎ గుడ్ థింగ్, దట్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. 28 4 3 7 1 8. 2843718. Is this number divisible by 11? చెక్ చేద్దాం. 2 + 4 + 7 + 8 ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఇవే కదా. 2 + 4 6, 6 + 7 13, 13 + 8 21. ఇక్కడ 8 + 3 + 1 12. 21కి 12కి డిఫరెన్స్ 11 కానీ 11 మల్టిపుల్ కానీ కాదు. సో నా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు. దట్ బ్రింగ్స్ మీ టు ద సెకండ్ ఆప్షన్. Let's work on the second option of 3842718. Let us look at this option now. 3 + 4 7, 7 + 7 14, 14 + 8 22. What about the remaining numbers? 8 + 2 10, 10 + 1 11. 22కి 11కి డిఫరెన్స్ ఎంత? What is the difference between 22 and 11? 11. So this is a multiple of 11. Let's move on to the next question of which of the following numbers is divisible by 15? 15. I want you guys to solve this question. Write your answer in the comment section. Guys, this is a wonderful practice session. This session will definitely help you. So I expect you guys to solve the question and write your answer in the comment section. Be quick. So people started writing their answers in the comment section. I can see it here. Very good, Srija. Very good, Lalita. ఒక నెంబర్ 15తో డివైడ్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ 15తో డివైడ్ అవ్వాలి అంటే 15ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాద్దాం. 15ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాస్తే ఎలా రాయొచ్చు? 3 × 5. 3 × 5. సో ఇచ్చిన నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి అవుతూ 5తో కూడా డివైడ్ అవ్వాలి. సో ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? అసలు నెంబర్లో మనం ఏం గమనించి 5తో డివైడ్ అవుతుందో లేదో చెప్పగలుగుతాం అంటే లాస్ట్ డిజిట్ 5తో డివైడ్ అవుతుందా లేదా, అంటే లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి? 0 కానీ 5 కానీ అవ్వాలి. సో ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయితే అది 5తో డివైడ్ అవుతుందని మనం కంక్లూడ్ చేయగలుగుతాం.
సో అన్ని ఆప్షన్స్ 5 జీరోలతోనే ఎండ్ అయ్యాయి. సో నేను ఏది ఎలిమినేట్ చేయలేకపోయాను. సో 5తో వర్కౌట్ అవ్వట్లేదు. లెట్ us look at 3 now. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 3తో డివైడ్ అయితే ఈ కాంటెక్స్ట్ ప్రకారం ఈ క్వశ్చన్ వరకు ఇచ్చిన నెంబర్ 3తో డివైడ్ అయితే ఆల్రెడీ 5తో అయ్యింది కాబట్టి 15తో డివైడ్ అయినట్టే. సో ఈ ఆప్షన్స్లో ఏది 3తో డివైడ్ అవుతుంది? ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి అంటే 9కి ఏదైతే మాట్లాడుకున్నామో 3 గురించి కూడా అదే. అంటే ఏదైనా ఒక నెంబర్ కానీ డిజిట్ కానీ 3 మల్టిపుల్ అయితే మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. క్లియర్? లెట్ us look at ఫస్ట్ ఆప్షన్. 3 is a multiple of 3. 7 plus 2 is a multiple of 3. 1 plus 5 is a multiple of 3. సో ఈ నెంబర్ 15తో డివైడ్ అవుతుంది. 3తోనూ డివైడ్ అయ్యింది, 5తో కూడా డివైడ్ అయ్యింది. కాబట్టి ఈ నెంబర్ 15తో డివైడ్ అవుతుందని మనం కంక్లూడ్ చేయొచ్చు. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ 1. సో ఈసారి ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇంకొకలా ఉంది. ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? వీటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 3తో డివైడ్ అవుతుంది, ఏది 36తో డివైడ్ అవుతుంది, ఏది 20తో డివైడ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కదా మనం చేసింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉంది? ఒక నెంబర్ ఇచ్చాడు, ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్తో ఈ నెంబర్ డివైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. క్లియర్? అంటే ప్రతి నెంబర్ డివిజిబిలిటీ రూల్ మనకు తెలిస్తే తప్ప మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేము. నౌ లెట్ మీ రైట్ ద నెంబర్ అగైన్. 739603 8. ఈ నెంబర్ ఈవెన్ నెంబర్. సో 4తో డివైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ లాస్ట్ టూ డిజిట్స్ ఈజ్ 38 ఏ మల్టిపుల్ ఆఫ్ 4? నో, 38 4తో డివైడ్ అవ్వదు కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయగలిగాం. సో ఇప్పుడు మన ఆన్సర్ 3 కానీ 9 కానీ 11 కానీ అవ్వాలి. కానీ ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటే అవుతుంది. ఫైన్, చేసి చూద్దాం అదేంటో. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా అవ్వదా? 3తో అవ్వాలంటే ఏం జరగాలి? అన్ని డిజిట్స్, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్. 3 is a multiple of 3, 6 is a multiple of 3, 9 is a multiple of 3, 3 is a multiple of 3, 7 plus 8, 15 is also a multiple of 3. సో ఈ నెంబర్ 3తో డివైడ్ అయ్యింది. క్లియర్? ఇదే నెంబర్ 9తో డివైడ్ అవుతుందా అవ్వదా? ఒక ఆప్షనే కదా ఆన్సర్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వదు అని తెలుస్తోంది, కానీ ఒకసారి చేసి చూద్దాం. 9, 3 plus 6 is a multiple of 9, and then 7 plus 3, 10 plus 8, this is also a multiple of 9. It has to be. ఇచ్చిన ఆప్షన్స్లో the question should be like ఇచ్చిన ఆప్షన్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏది అని ఉండాలి. బట్ యు ఆర్ గివెన్ ఏ నెంబర్ అవుతుంది అని. ఐ వాంట్ యూ గైస్ టు మేక్ దిస్ కరెక్షన్. ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ 837603 ఇది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్తో ఇది డివైడ్ అవుతుంది? ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ గైస్. వెరీ గుడ్ మణికంఠ, వెరీ గుడ్ శ్రీజ. Solve this question of and be quick. 8376038 is divisible by. I am sure it's not a multiple of 4. It's not a multiple of 4. Let us look at this once. 8 plus 7, 15. 15 plus 0, 15. 15 plus 8, 23. Sum of the remaining numbers now. 3 plus 6, 9. 9 plus 3, 12. 23 minus 12, 11. So this number is a multiple of 11. Let us move on to the next question of. This time you are given 3 numbers. 3 numbers ఉన్నాయి. ఈ 3 numbers weight తో డివైడ్ అవుతున్నాయి. Divisible by 3, divisible by 4, divisible by 9. Which of the following are correct? వీటిలో ఏది కరెక్ట్? Try understanding this question. Try solve this question. And be quick. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ 3 నెంబర్స్ 3తో డివైడ్ అవుతున్నాయా అవ్వట్లేదా? అలాగే ఆ 3 నెంబర్స్ 4తో డివైడ్ అవుతున్నాయా అవ్వట్లేదా? ఆ 3 నెంబర్స్ 9తో డివైడ్ అవుతున్నాయా అవ్వట్లేదా? 3 నెంబర్స్
ఇచ్చిన 3 నెంబర్స్ 1 2 3 ఈ 3 నెంబర్స్ 3తో డివైడ్ అయితే మీ ఆన్సర్ 3 ఈ 3 నెంబర్స్ 4తో డివైడ్ అయితే మన ఆన్సర్ 4 ఈ 3 నెంబర్స్ 9తో డివైడ్ అయితే మన ఆన్సర్ 9 దాంతోపాటు ఇక్కడ 1 and 2 అని ఇచ్చాడు కదా విచ్ ఈస్ నథింగ్ బట్ 3 and 4 ఒకవేళ 3 తోటి 4 తోటి కూడా డివైడ్ అయితే నా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 4 తోటి 9 తోటి డివైడ్ అయితే నా ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్లియర్ 3 తోటి 9 తోటి మాత్రమే డివైడ్ అయితే నా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 3 4 9 మూడింటితోనూ డివైడ్ అయితే నా ఆన్సర్ ఆప్షన్ డి let us work on this question now let's work on this question 42984 is one of the numbers 62784 is the second number 82584 is the third number let us look at these three numbers now first one 3తో చెక్ చేద్దాం and then 4 and then 9 ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి అంటే యాక్చువల్గా దీన్ని 4తో చెక్ చేయడం ఈజీ 3 నెంబర్స్ 84తోనే ఎండ్ అయ్యాయి లాస్ట్ 2 digits being 84 for all the given 3 numbers and 84 4తో డివైడ్ అవుతుంది కాబట్టి అన్ని నెంబర్స్ 4తో డివైడ్ అవుతున్నాయి అన్నీ 4తో డివైడ్ అవుతున్నాయి సో నా ఆన్సర్లో ఖచ్చితంగా 2 ఉండాలి సో మై ఆన్సర్ షుడ్ నాట్ బి సి ఇట్ క్యాన్ బి 1 ఇట్ క్యాన్ బి బి ఇట్ క్యాన్ బి డి సో ఏ బి డి ఫైన్ నౌ లెట్ us look at 9 ఒక నెంబర్ 9తో డివైడ్ అయితే ఖచ్చితంగా 3తో డివైడ్ అయినట్టే కదా క్లియర్ ఒక నెంబర్ 9తో డివైడ్ అయితే డెఫినెట్గా 3తో డివైడ్ అయినట్టే సో 9తో డివైడ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఇచ్చిన నెంబర్స్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా ఉందా ఫైన్ ఫస్ట్ వన్ 4 + 2 6 9 is a multiple of 9 6 + 12 18 సో ఇది 9తో డివైడ్ అయ్యింది దిస్ నెంబర్ 7 + 2 9 6 + 4 10 10 + 8 18 ఇది కూడా 9తో డివైడ్ అయింది థర్డ్ వన్ 8 + 2 10 10 + 5 15 15 + 8 23 23 + 4 27 ఆల్ ది 3 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9 ఒక నెంబర్ 3తో డివైడ్ అయితే డెఫినెట్గా ఆ నెంబర్ ఒక నెంబర్ 9తో డివైడ్ అయితే డెఫినెట్గా ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం ఈ 3 నెంబర్స్ 9తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 9తో డివైడ్ అయిన ప్రతి నెంబరు 3తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి 3 నెంబర్స్తోనూ డివైడ్ అవుతున్న ఆప్షన్ అవ్వాలి సో 3తోనూ డివైడ్ అవుతుంది అని ఏ ఆప్షన్ చెప్తుంది ఆప్షన్ డి నౌ గైస్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి అంటే ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 3 digits ఆఫ్ ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 8 సో ఇచ్చిన నెంబర్లో ఫోకస్ ఆన్ ద లాస్ట్ 3 digits అండ్ నవ్ ఐ వాంట్ యూ గైస్ టు టెల్ మీ విచ్ అమంగ్ ద 4 ఆప్షన్స్ ఆర్ డివిజిబుల్ బై 8 విచ్ అమంగ్ ద 4 ఆప్షన్స్ ఆర్ డివిజిబుల్ బై 8 ప్రతి ఆప్షన్ని చెక్ చేయండి ప్రతి ఆప్షన్లోనూ లాస్ట్ 3 digits మీద ఫోకస్ చేయండి డూ క్యాలిక్యులేట్ దిస్ and be quick. I expect you guys to answer this in less than 30 seconds. Hope you guys got the answer. Hope you guys are ready with your answer. Now, let us work on this question. A number 8తో డివైడ్ అవుతుంది 2 3 8 7 2 8తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 3 digits 8తో డివైడ్ అవ్వాలి అదే కదా మనం మాట్లాడుకున్నది అబ్జర్వ్ దిస్ వన్ గైస్ 872 ఐ వాంట్ టు రైట్ ఇట్ యాజ్ 800 + 72 ఈ నెంబర్ని 800 + 72 అని రాసుకుందాం విచ్ విల్ మేక్ అ వర్క్ రియలీ వెరీ ఈజీ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఇప్పుడు ఒక బేస్ లాజిక్ మనం అర్థం చేసుకోగలిగితే ఒక నెంబర్ 8k ఫామ్లో ఉంది 8 into something 8 into something అంటే 8కి మల్టిపుల్ అనే కదా 8 multiple 8తో డివైడ్ అవుతుంది కదా 8 into k అనదర్ నెంబర్ లెట్స్ సే 8l ఒక నెంబర్ 8k ఒక నెంబర్ 8l 8k ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 8 8l ఈజ్ ఆల్సో ఎ మల్టిపుల్ ఆఫ్ 8 ఈ రెండు యాడ్ చేస్తే ఆ రిజల్ట్ 8తో డివైడ్ అవుతుందా అవదా ఇఫ్ ఐ సే దట్ సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 8 డూ యూ గైస్ అగ్రీ ఐ వాంట్ యూ టు రైట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ 8k + 8l 8తో డివైడ్ అవ్వదు అంటే డూ యూ గైస్ అగ్రీ ఒప్పుకుంటారా డూ యూ హ్యావ్ ఎ ప్రాపర్ రీజన్ సో 8k + 8l
షుడ్ బి ఎ మల్టిపుల్ ఆఫ్ 8. ఎందుకని? దిస్ ఇస్ ద ప్రూఫ్. 8 కామన్ తీస్తే దీన్ని మనం k ప్లస్ ఎల్ అని రాయగలుగుతాం కదా. సో 8 ఇంటూ k ప్లస్ ఎల్, 8 ఇంటూ k ప్లస్ ఎల్. సో k ప్లస్ ఎల్ ఇంటూ 8. సో దిస్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 8. సో this number is divisible by 8 for sure. This is a multiple of 8 for sure. Now I want you all to understand this. 872 కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ని నేను 800 ప్లస్ 72 అని రాసుకున్నాను. 800 ప్లస్ 72 which will make my work really very easy. Is 800 a multiple of 8? 800 8తో డివైడ్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. 72 8తో డివైడ్ అవుతుందా అవ్వదా? Is 72 a multiple of 8? Yes. 8 times 9 72. So 800 8తో డివైడ్ అయ్యింది, 72 కూడా 8తో డివైడ్ అయ్యింది. సో సమ్ ఆఫ్ దీస్ టూ విల్ బి డివిజిబుల్ బై 8. సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. అండ్ ఒకే ఒక ఆప్షన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ ద రిమైనింగ్ ఆప్షన్స్. అండ్ గైస్, దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్ క్వశ్చన్. ఒక డిజిట్ ప్లేస్లో డిజిట్ ఇవ్వకుండా యు ఆర్ గివెన్ స్టార్ అండ్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ దిస్ నెంబర్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 11. ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈజ్ ద డివిజిబిలిటీ రూల్? ఒక నెంబర్ 11తో డివైడ్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? లెట్ మీ రైట్ ద నెంబర్ 78, దట్స్ అ బ్లాంక్, 3945. ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద ఆల్టర్నేట్ డిజిట్స్ సేమ్ అన్న అవ్వాలి, ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ అట్ ఈవెన్ పొజిషన్స్ అండ్ ఆడ్ పొజిషన్స్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. అంటే 7, దిస్ బ్లాంక్, 9 అండ్ 5 వీటన్నిటికీ సమ్. ఈ నెంబర్స్కి సమ్ ఎంత? 7 ఇదంతా మనకు తెలియదు కాబట్టి 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 5 21. మిగిలిన నెంబర్స్ 8, 3, 4, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 4 15, 11 ప్లస్ 4 15. లెట్ మీ రిపీట్, 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 5 21, 21 బీయింగ్ వన్ ఆఫ్ ద నెంబర్స్. నవ్ మిగిలిన నెంబర్స్ మనం యాడ్ చేస్తే 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 4 15. నవ్ వాట్ ఈస్ ద క్వశ్చన్? 21 ప్లస్ స్టార్ మనం ఇప్పుడు యాడ్ చేయాల్సింది 21కే కదా. 21 ప్లస్ స్టార్. ఇప్పుడు దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. స్టార్ వాల్యూ ఎంత? లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఈ రెండు ఈక్వల్ అయ్యే అవకాశం ఉందా లేదా? 15కి మనం కొత్తగా యాడ్ చేయగలిగింది ఏమీ లేదు కదా, అంతే కదా. 15కి మనం కొత్తగా యాడ్ చేయగలిగింది ఏమీ లేనప్పుడు 15 వాల్యూ మనం ఇప్పుడు రైజ్ చేయలేము. సో 21 ప్లస్ స్టార్ ఈ రెండు ఈక్వల్ అయ్యి ఛాన్స్ లేదు. ఈక్వల్ అయ్యి ఛాన్స్ లేనప్పుడు 11తో డివైడ్ అవ్వాలి అంటే ఏం జరగాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ 11 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. సో 15కి 21 ప్లస్ ఎక్స్కి 21 ప్లస్ స్టార్కి డిఫరెన్స్, 15కి 21 ప్లస్ స్టార్కి డిఫరెన్స్ 11 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. సో ఇప్పటికి 21 15 కన్నా ఎంత ఎక్కువ? 6 ఎక్కువ. ఇంకా ఎంత పెరిగితే 11 అవుతుంది డిఫరెన్స్ 11 అవ్వాలంటే ఇంకా ఎంత పెరగాలి? 5 పెరగాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? వీటి మధ్య డిఫరెన్స్ ప్రస్తుతానికి 6 ఉంది, కానీ అవ్వాల్సింది ఎంత? 11. క్లియర్? అంటే ఇంకా ఎంత పెరిగితే 11 అవుతుంది? 5 పెరిగితే 11 అవుతుంది. సో స్టార్ వాల్యూ ఎంత అవ్వాలి? 5. సో ఇట్స్ ఆప్షన్ డి. That brings me to the next question of, read the question carefully, do understand this question, try to solve this one, and guys, be quick. Very good Ankita, very good Srija, keep going. Solve each and every question present on the screen.
let's work on this question of if m and n are integers divisible by 5, which of the following is not necessarily true? వీటిలో ఏది ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు అని అడుగుతున్నాడు. m and n are integers divisible by 5. సో m అనే నెంబర్ 5కి మల్టిపుల్, 5 ఇంటూ k m అనుకుందాం. n కూడా 5కి మల్టిపుల్, 5 ఇంటూ l let it be n. ఓకే, m ఒక 5కి మల్టిపుల్, n కూడా 5కి మల్టిపుల్, ఈ రెండు 5 మల్టిపుల్సే. అయితే m ప్లస్ n అనే నెంబర్ 10తో డివైడ్ అవుతుందా అని అడుగుతున్నాడు. 10తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాలా అని అంటున్నాడు. అవుతుందా అవదా? ఒక నెంబర్ 5 మల్టిపుల్ అంటే ఏ డిజిట్తో ఎండ్ అవ్వచ్చు? ఒక నెంబర్ 5 మల్టిపుల్ అంటే ఏ డిజిట్తో ఎండ్ అవ్వాలి? 0తో అయినా ఎండ్ అవ్వచ్చు, 5తో అయినా ఎండ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నా ఎజంప్షన్లో నేను ఒక ఎజంప్షన్ తీసుకుంటున్నా. ఈ రెండు నెంబర్స్లో ఒక నెంబర్ 0తో ఎండ్ అయింది అనుకుంటున్నాను, ఒక నెంబర్ 5తో ఎండ్ అయింది అనుకుంటున్నాను. రెండు 5 మల్టిపుల్స్ అని నీకు తెలుసు తప్ప అది 5 ఇంటూ ఈవెన్ నెంబరా 5 ఇంటూ ఆడ్ నెంబరా గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అంతే కదా. సో ఒక నెంబర్ని నేను 5 ఇంటూ ఈవెన్ నెంబర్ అనుకున్నాను, ఒక నెంబర్ని నేను 5 ఇంటూ ఆడ్ నెంబర్ అనుకున్నాను. అలాంటప్పుడు రెండు నెంబర్స్ 5తో డివిజిబుల్ అనే కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. కానీ ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 10తో ఖచ్చితంగా డివైడ్ అవుతుందా? ఒక నెంబర్ 5తో ఎండ్ అయింది, ఒక నెంబర్ 0తో ఎండ్ అయింది. సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నెవర్ డివిజిబుల్ బై 10. సో అది 10తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఇస్ దట్ క్లియర్? సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. Now let us look at the second option. మరి దీని పరిస్థితి ఏంటి? Let's understand this one as well. m minus n is divisible by 5. m minus n is divisible by 5. m minus n 5తో డివైడ్ అవుతుందా అవదా? m minus n అంటే ఏంటి? 5k minus 5l. అంతే కదా, మనం ఎగ్జామ్ చేసుకున్న వాల్యూస్ ఇవి కదా, 5k 5l అని. సో 5 ఇంటూ k మైనస్ l. ఇస్ దట్ క్లియర్? మనం ఇందాక మాట్లాడుకున్న దాని ప్రకారం 872 అన్న క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. మీకు గుర్తుండుంటే దీని ముందు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మనం 8తో డివైడ్ అవ్వడానికి 800 ప్లస్ 72 అని స్ప్లిట్ చేసుకున్నాను నెంబర్ని. ఈ రెండు నెంబర్స్ 8కి మల్టిపుల్ అయినప్పుడు ఈ రెండు నెంబర్స్ మనం యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా 8తో డివైడ్ అవుతుంది అనుకున్నాం. ఇన్ ద సేమ్ వే రెండు నెంబర్స్ 5 మల్టిపుల్స్, ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఖచ్చితంగా 5తో డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ ఖచ్చితంగా 5కి మల్టిపుల్ అవ్వాలి. ఫైన్. సో సెకండ్ వన్ ట్రూ అవుతుంది. క్లియర్? థర్డ్ వన్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ని m ప్లస్ n ఇంటూ m మైనస్ n అని రాయొచ్చు కదా. m ప్లస్ n ఇంటూ m మైనస్ n అని రాయొచ్చు కదా. ఐ ఆమ్ షూర్ m ప్లస్ n ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 5. ఐఎమ్ ఆల్సో షూర్ m మైనస్ n ఈజ్ ఆల్సో అ మల్టిపుల్ ఆఫ్ 5. ఇది 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్. రెండు 5 మల్టిపుల్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా 25తో డివైడ్ అవుతుంది. ఇంతకీ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ అవ్వాల్సిన పని లేదు అంటున్నాడు. సో యర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. అండ్ shall we move on to the next one? If you guys have any queries, you guys can write in the comment section so that we will discuss that again. Shall we move on to the next question, guys? Here comes your next question. Do understand this question, do solve this question and be quick. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? What is the question of? If x and y are two digits of the number 653xy such that the number is divisible by 80, then x plus y is equal to. బాగుంది క్వశ్చన్. 653xy ఈజ్ డివిజిబుల్ బై 80. ఈ నెంబర్ 80తో డివైడ్ అయితే ఎక్స్ ప్లస్ వై ఎంత అనేది క్వశ్చన్. ఒకవేళ ఈ నెంబర్ 80తో డివైడ్ అయితే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? హౌ డు వి సాల్వ్ దిస్ క్వశ్చన్? ఒక నెంబర్ 80తో మల్టిపుల్ అవ్వాలి అంటే, 80తో డివైడ్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ 80కి మల్టిపుల్ అవ్వాలి అంటే 80తో డివైడ్ అవ్వడానికి ఆ నెంబర్ ఖచ్చితంగా 0తో ఎండ్ అవ్వాలి కదా. డూ యు గైస్ అగ్రీ? ఒక నెంబర్ 80తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 అయి తీరాలి.
సో లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 0 అవ్వాలి కాబట్టి మనం వైని ఇగ్నోర్ చేయొచ్చు, 0 అనుకోవచ్చు. నవ్ 8 వాల్యూ, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అసలు 80కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 80కి డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఆ నెంబరు 16 × 5 ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయాలి. అలా రాస్తూ ఆ రెండు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకుండా రాయాలి. సో ఈ నెంబర్ 16కి మల్టిపుల్ అవ్వాలి, 5కి మల్టిపుల్ అవ్వాలి. క్లియర్? 16కి మల్టిపుల్ అవ్వాలి, 5కి మల్టిపుల్ అవ్వాలి. సో 53x0 షుడ్ బి డివిజిబుల్ బై 16. 53x0 షుడ్ బి డివిజిబుల్ బై 16. అలా ఏ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తే జరుగుతుంది? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. So I want you guys to substitute the numbers there. Solve this question and write your answer in the comment section. Make it fast. సో ఒక నెంబర్ 16తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి, 16తో కూడా డివైడ్ అవ్వాలి. ఫైన్. 4తో డివైడ్ అవ్వని నెంబర్ 8తో డివైడ్ అవుతుందా? మై క్వశ్చన్ ఈజ్, ఒక నెంబర్ 4తో డివైడ్ కానప్పుడు 8తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉందా? 4తో డివైడ్ అవ్వని ఏ నెంబర్ అయినా 8తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. 4తో డివైడ్ అయితేనే కదా 8తో డివైడ్ అవుతుంది. ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ దిస్. 8తో డివైడ్ అయితేనే కదా 16తో డివైడ్ అవుతుంది. ఓకే. సో రైట్ హ్యాండ్ నుంచి ఒక్కొక్క డిజిట్ ఖచ్చితంగా 2తో డివైడ్ అవ్వాలి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి, లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ అవ్వాలి. ఫైన్. నవ్ లెట్స్ వర్క్ ఆన్ దిస్. ఇఫ్ దిస్ is 60, 60 is a multiple of 4. Is 360 divisible by 8? 360 can be written as 320 plus 40. That's divisible by 8. So your answer will be 5360. So your answer will be option 6. Let us move on to the next question. Which of the following numbers, just a minute guys. Yes, the 6-digit number 5A BB 7A is a multiple of 33 for non-zero digits A and B. For non-zero digits A and B, which of the following could be a possible value of A plus B? So in order to solve this question, the number should be divisible by 11. The number should also be divisible by 3. Let us get back to this question once we are done with the next two questions. Which of the following numbers is divisible by 99? Let's work on this question now. ఒక నెంబర్ 99తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ ఏ నెంబర్స్తో డివైడ్ అయితే మనం కంక్లూడ్ చేయగలుగుతాం? 9తో డివైడ్ అవ్వాలి, 11తో కూడా డివైడ్ అవ్వాలి. ఒక నెంబర్ 9తో డివైడ్ అయ్యి 11తో కూడా డివైడ్ అయితే అలాంటి నెంబర్ 99తో డివైడ్ అవుతుంది. ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్. రైట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Very good Harsha, very good Swati, very good Ankita. Now for this question, ఇచ్చిన నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి, అలాంగ్ విత్ దట్ 11తో కూడా డివైడ్ అవ్వాలి. Let us look at the given options now. Let me start with the first one. First option, is it divisible by 9? So మొదటగా 9తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. And then let us look at
the 11 divisibility rule. 9 తో డివైడ్ అవ్వాలి అంటే sum of all the digits should be divisible by 9, or we can also check it this way. 4 plus 5 is a multiple of 9. 4 plus 2 plus 3 is a multiple of 9. సో ఇది 9 తో డివైడ్ అయ్యింది. 9 తో డివైడ్ అయ్యింది కాబట్టి 11 తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 1 1 4 3 4 5. ఒక నెంబర్ 11 తో డివైడ్ అవ్వాలి అంటే alternate digit sum, let us look at this. 1 plus 4 plus 4, 9. 1 plus 3 plus 5, 9. Yes. So first option is the number which is divisible by 9 and 11 as well. That brings me to the next question of, this is your one. Read the given question carefully. I'll write the number again here. 24322 13xy. అడుగుతున్నది ఏంటి? ద డిజిట్స్ ఇండికేటెడ్ బై ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై అనే డిజిట్స్, ఈ నెంబర్లో ఎక్స్ అండ్ వై అనే డిజిట్స్, అంటే ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 99. ఒకవేళ ఈ నెంబర్ 99తో డివైడ్ అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంత అవుతుంది? ఒకవేళ ఈ నెంబర్ 99తో డివైడ్ అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ వీటిలో ఏంటి అవ్వాలి. అంటే ఫస్ట్ డిజిట్ని మనం ఎక్స్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం, సెకండ్ డిజిట్ని మనం వై వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ డిజిట్ని ఎక్స్ వాల్యూగా కన్సిడర్ చేయాలి, సెకండ్ డిజిట్ని వై వాల్యూగా కన్సిడర్ చేయాలి. 99తో డివైడ్ అవ్వాలి అంటే ఇచ్చినంత వరకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇచ్చినంత వరకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 plus 4 6, 6 plus 3 9, 9 plus 2 11, 11 plus 2 13, 13 plus 1 14 plus 3 17, 8. 17 అంటే 1 plus 7, 8. సో 8కి ఎంత యాడ్ చేస్తే 9తో డివైడ్ అవుతుంది? 1. 1 plus 9 10 అంటే 1. 3 plus 7 10, వాటికి సమ్ 1. 4 plus 6 10, 1 plus 0 1, 5 plus 5 10. ప్రతి ఆప్షన్ అలాగే ఉంది. సో 9తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయడం వల్ల ఈ క్వశ్చన్కి మనకి ఎలాంటి అడ్వాంటేజ్ దొరకలేదు. సో ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో 11తో డివైడ్ అవ్వాలి అంటే 2 4 3 2 2 1 3 xy. ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ ఈక్వల్ అవ్వాలి. సో 2 plus 3 5, 5 plus 2 7, 7 plus 3 10, 10 plus y. ఇది ఒక నెంబరు. 4 plus 2 6, 6 plus 1 7, 7 plus x, 7 plus x. ఈ రెండు అయితే ఈక్వల్ అన్న అవ్వాలి, లేదా వీటి మధ్య డిఫరెన్స్ 11 మల్టిపుల్ అన్న అవ్వాలి. ఒక్కొక్క ఆప్షన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. దట్ విల్ మేక్ అ వర్క్ రియలీ వెరీ ఈజీ. వై ప్లేస్లో సెకండ్ డిజిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో వై ప్లేస్లో సెకండ్ డిజిట్, ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్. లెట్ us look at option A. సో వై ప్లేస్లో 9, ఎక్స్ ప్లేస్లో 1. లెట్ us substitute this. 10 plus 9 19, 7 plus 1 8. Difference between these two is 11. సో ఆ నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి అంటే ఎక్స్ వై వాల్యూస్ 1 and 9 అవ్వాలి. ఎక్స్ వాల్యూ 1 అవ్వాలి, వై వాల్యూ 9 అవ్వాలి. అలా జరిగినప్పుడు ఆ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ నెంబర్ 99తో డివైడ్ అవుతుంది. నవ్ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ నవ్. రీడ్ ద గివెన్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 225తో డివైడ్ అవ్వాలి అంటున్నాడు. 225తో డివైడ్ అవ్వాలి. నెంబర్ ఏంటి? 876 P37Q. ఈ నెంబర్ 225తో డివైడ్ అవ్వాలి. ఐ ఆమ్ షూర్ 225 అనేది 15 స్క్వేర్, అంటే 15 into 15 అనుకోవచ్చు కదా. సో ఇచ్చిన నెంబర్ 15తో డివైడ్ అయ్యి 15తో డివైడ్ అయితే 225తో డివైడ్ అవుతుందని కంక్లూడ్ చేయగలుగుతామా? లేదు కదా. సో రెండు నెంబర్స్కి ప్రొడక్ట్గా రాసినప్పుడు ఆ రెండు నెంబర్స్కి ఒక్క కామన్ ఫ్యాక్టర్ కూడా ఉండకూడదు. సో ఇప్పుడు 15 into 15 అనే నెంబర్ని మనం 3 into 5 into 3 into 5. సో కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా రాసుకోవడానికి లెట్స్ రైట్ ఇట్ యాజ్ 9 into 25. సో ద గివెన్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 9
అండ్ ఆల్సో షుడ్ బి డివిజిబుల్ బై 25. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి, 9తో పాటు 25తో కూడా డివైడ్ అవ్వాలి. అలా జరిగినప్పుడు ఇచ్చిన నెంబర్ 225తో డివైడ్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయగలుగుతాం. సో 9తో డివైడ్ అవ్వాలి, 25తో కూడా డివైడ్ అవ్వాలి. లెట్ us look at this number now. ఒక నెంబర్ 25తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏ నెంబర్స్ అవ్వాలి? 00 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 75 అవ్వచ్చు. ఈ 4 సందర్భాల్లో మాత్రమే ఇచ్చిన నెంబర్ 25తో డివైడ్ అవుతుంది అని కంక్లూడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇది ఆల్రెడీ 7 కదా, ఈ డిజిట్ 7. సో క్యూ వాల్యూ ఖచ్చితంగా 5 అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. క్యూ వాల్యూ ఖచ్చితంగా 5 అయితేనే ఆ నెంబర్ 25తో డివైడ్ అవుతుంది. సో క్యూ ప్లేస్లో 5 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ సచ్ ఆప్షన్స్ ఎగ్జిస్ట్? 2. కాబట్టి మనం సక్సెస్ఫుల్గా 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని మనం సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసాం 25 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం ద్వారా. క్లియర్? సో ఇప్పుడు నాకు క్యూ వాల్యూ 5 అని తెలిసింది. ఇప్పుడు నాకు పీ వాల్యూ తెలియాలి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి. సో సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ పుట్ టుగెదర్ షుడ్ బి డివిజిబుల్ బై 9. 6 + 3 is a multiple of 9. So we can ignore those 2 numbers. 8 + 7, 15. 15 + 7, 22. 22 + 5, 27. సో మనం పీ వాల్యూని కన్సిడర్ చేయక ముందే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ 9తో డివిజిబుల్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. పీ వాల్యూ మనం ఇంకా యాడ్ చేయలేదు, మనకి ఇంకా పీ వాల్యూ తెలియకుండా ముందే వీటన్నిటికీ సమ్ 27 అయ్యింది. ఇప్పుడు మనం దీనికి పీ అనే నెంబర్ యాడ్ చేసినా సరే అది 9తో డివైడ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే పీ వాల్యూ ఏమవ్వచ్చు? అలా జరిగే నెంబర్స్ పీకి 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి 0, 2 9. 27గానైనా మిగిలి ఉండాలి. దాని వాల్యూ తగ్గడానికి ఛాన్స్ లేదు కదా, అయితే పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. సో 27గానైనా మిగిలి ఉండాలి. అలా మిగలాలి అంటే పీ వాల్యూ 0 అవ్వాలి. ఒకవేళ పెరిగితే నెక్స్ట్ 9 మల్టిపుల్ దాకా వెళ్ళాలి. క్లియర్? 27 తర్వాత 9 మల్టిపుల్ ఏంటి? 36. సో 27 తర్వాత 9 మల్టిపుల్ మనకు కావాలి అంటే 27కి మనం 9 మల్టిపుల్నే యాడ్ చేయాలి. అంటే 9నే యాడ్ చేయాల్సి వస్తుంది. సో 0 కానీ 9 కానీ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది. సో 9 and 5. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ రకంగా సాల్వ్ చేస్తాం. గైస్, విత్ దిస్ I would like to conclude the session today. In the next class, we will discuss the next lesson. And thank you so much guys for your active participation, and see you all in the next class. Thank you.